ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఏఐసీసీ కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ మెంబర్ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ మీటింగ్ లో చర్చించబోతున్నారు. అలాగే పార్లమెంట్ లో ప్రజా సమస్యలు చర్చకు రాకపోవడంతో వాటిని క్షేత్రస్థాయిలో ఎలా ఉద్యమాలు చేయాలి అనే దానిపై డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే త్వరలో ఎన్నికలు కూడా జరగబోతున్న రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ఇవాళ ఢిల్లీలో 3 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఏఐసీసీ కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఇక ఈ సమావేశంలో ఏ అంశాలపై స్పెషల్ గా ఫోకస్ చేసే అవకాశం ఉంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయం, ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతగా నిర్ణాయక కమిటీ అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయాలే పార్టీకి దశ నిర్దేశం కూడా చేశాయని చెప్పుకోవచ్చు. ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా పార్టీ ఏ విధంగా లైన్లో నడవాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి, అదే దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో పాటు అదేవిధంగా ముఖ్యమైన నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నేతలు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 13న ముగిసినాయి కాబట్టి ఈసారి పార్లమెంట్ సమావేశాలు ఏ ఒక్క అంశం కూడా ప్రధానంగా చర్చకు రాలేదు, ప్రజా సమస్యలు ఏవి కూడా చర్చకు రాలేదు కాబట్టి వాటికి సంబంధించి గ్రౌండ్లో ఏ విధంగా దాని ప్రజా ఉద్యమాలు చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రామ్ మందిర్కు సంబంధించిన నిధుల గోల్మాల్ సంబంధించి కానీ, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపైన లాఠీ చార్జ్ కానీ, పేపర్ లీకేజ్ అంశాలకు సంబంధించి కానీ, వీటికి సంబంధించి ఏ విధంగా మరింత ఉద్యమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు ఈ మధ్యకాలంలో ఎస్ఐఆర్కు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ వంటి స్టేట్లో కూడా మూసింది కాబట్టి, తెలంగాణ వంటి స్టేట్లో దాదాపు 73 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి కాబట్టి ఇటువంటి వాటికి సంబంధించి జాతీయ స్థాయిలో ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, పార్టీకి సంబంధించి ఒక లైన్ తీసుకొని ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కానీ, అదేవిధంగా కోల్కతా, పశ్చిమ బెంగాల్ కానీ అట్లా కొన్ని స్టేట్లలో కూడా వారికి అనుకూలంగా వ్యవహరిస్తే విధంగా కూడా ఎస్ఐఆర్ను మలుచుకుంటున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మరింత ఎవిడెన్స్ తోటి ముందుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. వీటి అన్నిటిపైన కూడా ఈరోజు 3 గంటలకు జరిగే క్యాబినెట్ సిడబ్ల్యూసీ సమావేశంలో డిస్కషన్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి వాటికి సంబంధించి కానీ, ఇతర ఇంకా ఏ విధంగా సంక్షేమ పథకాలు కానీ, ఇంకా పార్టీకి సంబంధించిన ఆలోచన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని దానిపైన కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో డిస్కషన్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించి కూడా అందరు సీఎంలు కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ నుంచి సిడబ్ల్యూసీ మెంబర్స్గా మంత్రి దామోదర్ రాజనరసింహ స్పెషల్ ఇన్వైటీస్గా ఉన్నారు కాబట్టి దామోదర్ రాజనరసింహ కానీ, వంశీచంద్ర రెడ్డి, వీళ్ళందరూ కూడా, వంశీచంద్ర రెడ్డి ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా తెలంగాణకు సంబంధించిన వారి నేతలు కూడా పార్టిసిపేట్ చేశారు. వీటితో పాటు ఏపీకి సంబంధించిన నేతలు రుద్రరాజు కానీ, అదేవిధంగా రఘువీరారెడ్డి సిడబ్ల్యూసీ మెంబర్, వీరంతా కూడా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే వాటిలలో ఈ కీలకమైన అంశాలతో పాటు నెక్స్ట్ రాబోయే ఎన్నికలకు ఏ స్టేట్లలో అయితే ఎన్నికలు జరగబోతున్నాయి, త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కానీ, అదేవిధంగా ఉత్తరాఖండ్, పంజాబ్, వీటితో పాటు గోవా, మణిపూర్, ఈ రాష్ట్రాలకు అన్నిటి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు కానీ, ఏ విధంగా అక్కడ సీట్ల కేటాయింపు కానీ, అక్కడ ఉండే మిత్రపక్షాలతోటి ఏ విధంగా ముందుకెళ్లాలని దానికి సంబంధించి కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో డిస్కషన్ చేయనున్నట్టుగా తెలుసు. సో మొత్తం మీద ఈ రోజు జరిగే సిడబ్ల్యూసీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ సమావేశంలో ఇక్కడ కూడా ఎలాంటి ప్రజా సమస్యలకు సంబంధించిన అంశం ఏది కూడా డిస్కషన్ రాలేదు కాబట్టి వాటన్నిటి కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో డిస్కషన్ చేసి మొత్తం దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఫోకస్ చేయాలి, వీటికి సంబంధించి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే దానికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపైన కూడా ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగే ఈ సమావేశంలో డిస్కషన్ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.